ఆదివారం అందరికీ కూల్‌గా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. మాకు మాత్రం బిజీగా ఉంటుంది. ఉదయం 12 వరకు హడావిడిగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మేము కూడా ఖాళీ అయిపోతాం. ఈరోజు ఒక్క పూటే కాబట్టి ఎంత కష్టమైనా సరే హ్యాపీగా అయితే చేసుకుంటాము. 12తో అయితే పనంతా అయిపోతుందండి. ఇంక తర్వాత ఖాళీయే కదా! హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత అయితేని. ఈరోజు వ్యాపారం అయితే చాలా జరిగిందండి. పొద్దుటి నుంచి కూడా ఈరోజు వ్యాపారం బానే ఉంది. పొద్దుటి నుంచి అంటే 8 తర్వాత అయితే వస్తారండి ఈరోజు. 8 తర్వాత, 9 తర్వాత అలా అయితే వస్తూ ఉంటారు. పొద్దుటయితే పెద్ద ఏముండదండి వ్యాపారం. 8 వరకు ఖాళీగానే ఉంటాము. ఎవరైనా ఒక్కొక్కళ్ళైతే వస్తూ ఉంటారండి. అందుకని ఈరోజు మేము కూడా కొంచెం లేట్‌గానే లేస్తాము. ఆదివారం ఒక ఆమె పార్సెల్ చెప్పేదండి. ఈరోజైతే పార్సెల్ ఏం చెప్పలేదు. ఇంక పొద్దుట హడావుడైతే ఏం లేదండి. 8 లోపు మేమైతే టిఫిన్‌లు చేసి రెడీగా ఉన్నామండి. చట్నీలు అవన్నీ కూడా పార్సెల్ చేసేసుకొని. 8 తర్వాత మెల్లగా ఒక్కొక్కళ్ళైతే వస్తున్నారు. 9 తర్వాతయితే బాగా బిజీగా అయిపోయిందండి. ఇంకా ఇదంతా కూడా నేను లాస్ట్‌లో చిన్న వీడియో అయితే తీసుకున్నాను. పొద్దుటయితే తీయడానికి కుదరలేదండి. ఇంకా బాగా పొద్దుటేమో తీద్దాంలే తర్వాత తీసుకుందాంలే అనేసి అనుకున్నాను. తర్వాత ఇంక బిజీ అయిపోయింది కదా! వీడియోస్ తీసుకోలేదు.